హలో వ్యూవర్స్, నేను మీ డాక్టర్ శైలేష్ కుమార్ గారికి ఎండి సీనియర్ ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్. సో వన్ ఆఫ్ ద పేషెంట్ అడిగిన క్వశ్చన్, హై డాక్టర్, కెన్ ఫైబ్రాయిడినమా form into breast cancer tumor after 23 years? సో చాలా పేషెంట్స్ మన దగ్గరికి వచ్చినప్పుడు మెయిన్గా వాళ్ళు గడ్డలు రొమ్ములో ఉన్నప్పుడు భయపడేది ఏంటంటే క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సరా, లేకుంటే ఒకవేళ అది క్యాన్సర్ ఉంటే క్యాన్సర్లో మారచ్చా, ఇలా చాలా కామన్గా డౌట్. ఇది చాలా కామన్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ వల్ల చాలా పేషెంట్స్కు హెల్ప్ అవ్వచ్చు. ఇప్పుడు ఒకవేళ నాకు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఇదే క్వశ్చన్ అడిగితే మారచ్చా, కెన్ ఫార్మ్ ఆర్ నాట్ అంటే it can form, but what is the percentage? 1 to 2% chance that it can form or turn into breast cancer. So 1 to 2% chance ఉంటుంది, but that is a rare మనం అనుకోవచ్చు. స్పెషల్లీ ఆ రిస్క్ కూడా ఓవర్లో ఉండొచ్చు, లైక్ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్స్, లేకుంటే మీ ఆంటీ మదర్ వాళ్ళ సిస్టర్స్లకు, ఫ్యామిలీలో ఎవరికైనా చైన్ ఉన్న వాళ్ళకు, తర్వాత మీరు ఇంకేమన్నా రేడియేషన్ థెరపీ వేరే డిసీజ్కి ఏమైనా తీసుకుంటున్నారు అంటే ఆ రేడియేషన్ థెరపీ వల్ల, ఇలాంటి పేషెంట్స్లో కొద్దిగా ఎక్కువగా రిస్క్ ఉంటుంది. ఇంకొకటి ఎల్డర్లీ పేషెంట్స్ అంటే యూజువల్లీ ఫైబ్రాయిడ్ మనం చూసేది యంగ్ గర్ల్స్ లైక్ 15 to 25, కానీ ఫైబ్రాయిడినోమాస్ కొద్దిగా లేటర్ స్టేజ్లో రావడం, 35-40 అంటే బ్రెస్ట్ ఫీడింగ్, ప్రెగ్నెన్సీ అంతా అయిపోయిన తర్వాత రావడం, అలాంటి పేషెంట్స్లో ఇనీషియల్గా ఫైబ్రాయిడినమా డయాగ్నోసిస్ అయ్యి దానికి మారే ఛాన్స్ కూడా కొద్దిగా ఎక్కువ ఉంటుంది. యంగ్ గర్ల్స్లో ఉండే ఛాన్స్ చాలా తక్కువ. ఒకవేళ మీకు డౌట్ ఉంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఒకటి మీరు స్కానింగ్ తీయించుకోవాల్సింది. ఫస్ట్ డాక్టర్ కలిసిన తర్వాత స్కానింగ్ తీయించుకోవాల్సింది. సెకండ్ ఇంకా అందులో కూడా డౌట్ ఉంటే నీడల్ టెస్ట్, ఎఫ్ఎన్ఎస్సి కానీ బయాప్సీ చేయించుకుంటే మనకు డెఫినెట్గా 100% తెలిసిపోతుంది అది క్యాన్సరా కాదా. ఒకవేళ ఇనిషియల్గా క్యాన్సర్ లేదు కానీ టర్న్ అవ్వచ్చా అంటే, మీరు ఒకవేళ ఫ్యామిలీ హిస్టరీ నేను చెప్పిన ప్రకారంగా రిస్క్ ఎక్కువ ఉందంటే, ఇనిషియల్గా ఫైబ్రాయిడినమా ఉంటే ఎవ్రీ ఇయర్ అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తూ దానికి ఫాలోఅప్లో ఉండండి. ఎందుకంటే కొన్నిసార్లు ఫ్యామిలీ హిస్టరీ రిస్క్ ఉన్నప్పుడు అది మారచ్చు సడన్గా. సో కానీ గడ్డ సైజ్ పెద్దగా ఉంది, ఆల్రెడీ ఏమైనా సిమ్టమ్స్ ఉంటే దానికి అంత వెయిట్ చేసి అంత స్ట్రెస్ తీసుకునే దానికన్నా సర్జరీ కన్నా వెళ్ళచ్చు మీరు. లేకుంటే ఒకవేళ మీరు సర్జరీ వద్దనుకున్న నాన్ సర్జికల్ ఆప్షన్స్ అంటే వ్యాప్ ట్రీట్మెంట్ కానీ మైక్రోవేవ్ అబ్లేషన్ ఆఫ్ ద బ్రెస్ట్ ఫైబ్రాయిడ్, ఈ ఆప్షన్స్ కూడా మన దగ్గర ఈ రోజుట్లో నాన్ సర్జికల్ వే రిమూవల్ ఆఫ్ లంప్ అవైలబుల్ ఉంది. సో మీరు భయపడాల్సిన అవసరం లేదు. మైండ్లో పెట్టుకొని ఆ గడ్డ వల్ల ఆలోచించి స్ట్రెస్ తీసుకునే అవసరం కూడా లేదు. మీకు ఇంకా గడ్డల గురించి ఇంకా ఏమన్నా డౌట్ కానీ క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ కమెంట్లో రాయండి. ఐ విల్ డెఫినెట్లీ ట్రై టు ఆన్సర్ దెమ్. థ్యాంక్ యూ.